హలో టీవీ. ఏపీలో వైసీపీ నేతల ఇంటి వ్యవహారాలు రచ్చకెక్కాయి. గత కొద్ది రోజుల నుంచి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కారణంగా శ్రీనివాస్ కు పొలిటికల్ గా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అందుకే ఈ వివాదానికి ముగింపు పలికేందుకు కుటుంబ పెద్దలు రంగంలోకి దిగారు. రెండు వైపులా చర్చలు ప్రారంభించారు. వివాదానికి ముగింపు పలికేలా ఇద్దరికి ఆమోదయోగ్యంగా ప్రతిపాదనలు చేశారు. అందులో భాగంగా వాణి తన భర్త ముందు 5 డిమాండ్లు పెట్టారు. అందులో 3టికి శ్రీనివాస్ ఓకే చెప్పారు. ఆ 2 డిమాండ్లపైనే ప్రస్తుతం పంచాయతీ వేళ కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల అంశంపైనే ప్రధానంగా ఈ డిమాండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. తన సతీమణి డిమాండ్లలో భాగంగా పర్లాకిమిడిలోని ఫ్యాక్టరీ, టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని నివాసాన్ని పిల్లలకు రిజిస్టర్ చేసేందుకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ అంగీకరించారు. వీటితో పాటుగా చిన్న కుమార్తె పీజీ మెడికల్ ఎడ్యుకేషన్, వివాహం ఖర్చు భరించేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. 4వ డిమాండ్గా ప్రస్తుతం శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి పిల్లలు పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన సతీమణి డిమాండ్ చేస్తున్నారు. అందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు. విడాకులు ఇవ్వాలనే అంశంపైనే నిర్ణయం కొలిక్కి రాలేదని తెలుస్తోంది. ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇద్దరు వేర్వేరుగా ఉండటమే మంచిదని పెద్దలు సైతం సూచించినట్లు చెబుతున్నారు. ఇక తన ఇంటికి ఎంట్రీకి మాత్రం శ్రీనివాస్ అంగీకరించడం లేదని సమాచారం. తాను గతంలో చెప్పినవే ఇప్పుడు చెబుతున్నారనేది వాణి వాదన. 40 లక్షల రూపాయల జీఎస్టీతో పాటుగా 33 లక్షల రుణం కట్టాలని శ్రీనివాస్ సతీమణి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తాకట్టులో ఉన్న బంగారం విడిపించాలని కోరుకుంటున్నారు. వీటికి అంగీకరిస్తే అటు నుంచి వచ్చిన అంశాలపైన తాము సానుకూలంగా స్పందిస్తామని తేల్చి చెప్తున్నారు. దీంతో రెండు వైపుల విషయాన్ని సెటిల్ చేయాలని రంగంలోకి దిగిన పెద్దలకు ఇద్దరు పంతం సమస్యగా మారుతోంది. ఈ రోజు లేదా రేపు ఈ వివాదం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చర్చగా మారిన ఈ రచ్చకు ఎలాంటి ముగింపు వస్తుందనేది చూడాలి.